నమస్తే వెల్కమ్ టు స్టార్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం. సంగారెడ్డి 10-11 తేదీలో ప్రైవేట్ స్కూళ్లకు సెలవు. ఆలూరు తాలూకాలో హలహర్వి మండలంలో ఎన్డీఏ కూటమి పార్టీ ఆత్మీయ సమావేశం. కారులో కోట్ల హవాలా నగదు పట్టివేత. సంగారెడ్డి జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరిగే మండలాల్లోని ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 10-11 తేదీలో సెలవులు ప్రకటిస్తూ కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సంగారెడ్డి, కొండాపూర్, హత్నూర్, గుమ్మడిదాల, కంది పటాన్చెరు, సదాశివపేట్ మండలాల్లో పాఠశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయని తెలిపారు. భారత రాష్ట్ర సమితి బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉషా దయాకర్ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆ పార్టీ పాలకుర్తి పట్టణ సర్పంచ్ అభ్యర్థి కమ్మగాని విజయ నాగన్న గౌడ్ వార్డు అభ్యర్థులతో కలిసి ర్యాలీలో పాల్గొని నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సర్పంచ్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. గ్రామంలో సర్పంచ్ కమ్మగాని విజయ నాగన్నను మరి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. వారికి మీ అందరూ కూడా ఆశీస్సులు ఉండాలి. మరి పాలకుర్తిలో జరిగిన అభివృద్ధి ఉంది తప్ప మరి కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలైనా కూడా మళ్ళీ కూడా పోయని దాఖలా మీ అందరికీ కూడా తెలుసు. మరి ఇవాళ మోసం చేసి ఈ కాంగ్రెస్ వచ్చింది. రేవంత్ రెడ్డి మాటలు అందరూ కూడా నమ్మి 6 గ్యారంటీలు అని చెప్పి దీనికి ఆశ చూపించి ముఖ్యంగా మా మహిళలందరూ కూడా గొప్ప బోర్ల పడ్డారు. వారి వల్లనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అలాంటి మహిళలను అన్ని రకాలుగా మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే మహిళలు ఈరోజు 2 సంవత్సరాల లోపలనే మోసం జరిగిందని అందరూ కూడా తెలిసొచ్చింది. అందుకని మరొకసారి మోసపోవద్దు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పే మాటలు నమ్మి మరొకసారి మోసపోవద్దు, మంచి నిర్ణయం తీసుకోండి. ఇది కరెక్ట్ అయిన సమయము. మీరు చెంపదెబ్బ కొట్టినట్టు ఉండాలి మీ యొక్క నిర్ణయము. అందుకని పాలకుర్తి నియోజకవర్గంలో దయన్న మరి 3 పర్యాయాలు 15 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చేసిందో మీ అందరూ కూడా తెలుసు. ఇవాళ వారు నిలబెట్టిన వార్డు మెంబర్లు కానీ ప్రతి ఒక్క గ్రామంలో వాళ్ళ దయన్నను బాధపెట్టకుండా మరి మీరందరూ కూడా సంతోషపెడతారని, అందరినీ ఆదరిస్తారని, అందరినీ అక్కడ మెజార్టీని గెలిపించి మనకు వెన్నుపోటు వచ్చిన వాళ్ళకి మన ఇక్కడ అవకాశాలను వినియోగించుకొని అన్ని రకాలుగా మరి తీరా సమయానికి పార్టీ మారిన వారందరూ కూడా మీరందరూ కూడా దయచేసి ఒక తల్లిగా చెప్తున్నారు, ఒక అక్కగా బిడ్డగా చెప్తున్నారు. వాళ్ళందరికీ చెంపదెబ్బ కొట్టినట్టు అందరూ కూడా ఒకే నిర్ణయంతో దయన్నను ఒక బిడ్డలాగా కాపాడుకొని వారు ఇచ్చిన నిర్ణయం ప్రకారం అందరూ కూడా సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ అందరికీ నేను 15 సంవత్సరాలు నేను కూడా మరి ఇంట్లో కూర్చోవచ్చిన మహిళని నేను
అయినా కూడా నేను కూడా ఒక ఎమ్మెల్యే లాగా నేను తిరగడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళిన, ప్రతి గడపకు వెళ్ళిన, ప్రతి గడపలో ఏ కార్యక్రమం జరిగినా దయాన్ని రాకుంటే నేనున్నా. వీళ్ళందరూ కూడా చూసిండ్రు. మరి ఇవాళ ఏం జరుగుతుంది, ఎవరిని కూడా లెక్క చేయకుండా అరాచక పరిపాలన జరుగుతూ ఉన్నది. మరి ఏ మహిళ కూడా మరి ఎంతో దయా హృదయంతో ఉంటుంది. కానీ మనకు తెలిసిన మనం ఎంతో చేస్తుందని నమ్మి మరి గెలిపించిన యశస్వి రెడ్డి గారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దయచేసి మరి ఒకసారి మోసపోవద్దని అందరినీ కూడా ఈ సందర్భంగా వేసుకుంటున్నాను. ఓ రైతు నుంచి సుమారు 20,000 లంచం తీసుకుంటుండగా చండూరు డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ను ఏసీబీ అధికారులు గురువారం రాత్రి పట్టుకున్నారు. గట్టుపల్ మండలం తెరట్పల్లి గ్రామానికి చెందిన ఒక అక్రమ రిజిస్ట్రేషన్పై సమాచార హక్కు చట్టం కింద బాధితులు వివరాలు కోరగా అందుకు గాను సుమారు 20,000 డిమాండ్ చేయగా బాధితులు ఏసీబీని ఆశ్రయించినట్టు తెలిసిందే. బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ బాలాపూర్లోని తన నివాసంలో అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. జోగిపేట పట్టణ కేంద్రంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జన్మదిన వేడుకలు జరిగాయి. మొదటగా అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పబ్బతి హనుమాన్ ఆలయం ప్రధాన చౌరస్తా వద్ద మంత్రి దామోదర రాజనరసింహకి కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు గజమాలతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తదుపరి సురక్ష ప్రైవేట్ ఆసుపత్రిని ప్రారంభించారు. డాక్టర్లు, సిబ్బందితో కలిసి దామోదర రాజ अस्माकं कुटुम्बस्य तरणकवस्वाना समुद्रं सर्वसंकटं त्रिशामणिकण्ठानामदेश्याम् अस्माकं कुटुम्बस्य तरणकवस्वाना उन्नतपदवी सिद्ध्यर्थं मध्याह्नकाले हरिहरपुत्र अय्यप्पस्वामी दर्शनं कुर्यात् अदनि नित्येन गणपति पूजां कुर्यात् इत्यस्तु दैवमे प्राणकोटि ब्रह्मांड नायकने కాంతమలే జ్యోతి పూర్వపమశోభిత ప్రియనే గరిమల వాసనే ओम यो वैतं ब्रह्मणो वेदाम् अमृतेन वदां पुरुषा तस्मै च ब्रह्मैषा कीर्तिं प्रजां तद्भो भागदेयं नैवेयं प्रति ब्रह्मणश्रेयपुत्रे यो ब्राह्मणो वै सर्वदेवताभिरुद्रति या वै तीर्थे देवतास्ताभिदेविति ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणे वसन्ति शतमानं भवति शतायुष्पुरुषायुष्येवेति प्रतिष्ठति అదేది అన్నారు అదేది మీరు నా తీసుకున్న ఫోటో మెమోరాండం ఏది కవర్ తీసుకోండి మెమోరాండం చూడు మంచిగా చేతులు స్వామికి అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని అందరూ ఒకసారి స్వామి తీసుకోరా
పక్క సైడ్ వారి జన్మదిన సందర్భంగా ఇప్పుడే కేక్ కట్ చేయడం జరిగింది. ఒకసారి గట్టిగా తప్పడుతూ వారిని అభినందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ మంత్రివర్గ గారికి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కార్యక్రమంలో ఏర్పాటు చేసినటువంటి అభినందన సత్కార కార్యక్రమం బోయిన్పల్లి పరిధిలో కారులో భారీగా నగదు లభ్యం కావటం కలకలం రేపింది. బోయిన్పల్లి క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ కారు టైరు సీట్ల కింద తరలిస్తున్న 4 కోట్ల హవాలా నగదును పట్టుకున్నారు. దీన్ని తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై పోలీసులు ఏడాదిగా నిఘా ఉంచారు. పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం గండబోయినపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పులి సత్యనారాయణ రెడ్డి. తల్లిదండ్రులు, విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పాఠశాలలు, టీచర్స్, ఇంటి దగ్గర తల్లిదండ్రులు విద్యార్థులకు కంటికి రెప్పలా కాపాడుకోవాలని, విద్యతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించాలని, విద్యార్థుల్లోని సృజనాత్మకతను ఉపాధ్యాయులు వెలికితీయాలని, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించిందని, విద్యార్థులు విద్యలో ఉత్తమ ఉత్తీర్ణత శాతం సాధించాలని, పాఠశాలకు వచ్చే విద్యార్థులకు చరవాణి, టీవీలకు దూరంగా ఉండాలని, పరీక్షల సమయాల్లో పాఠశాలలో ఉపాధ్యాయులు ఇంటి దగ్గర తల్లిదండ్రులు విద్యార్థులను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని, ఒత్తిడికి లోను కాకుండా చదువులో ముందుండి విజయం సాధించేలా కృషి చేయాలన్నారు. అనంతరం ప్రతి సంవత్సరంలాగా 10వ తరగతిలో మొదటి స్థానంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థికి 5,116, రెండో స్థానం పొందిన విద్యార్థికి 3,000, మూడో స్థానం పొందిన విద్యార్థికి 2,000 చొప్పున ప్రోత్సాహకాలు ప్రకటించారు. పాఠశాలలో విద్యార్థులకు వడ్డించే భోజనాన్ని విద్యార్థులతో కలిసి తిన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుర్రప్ప, డీలర్ సత్యనారాయణ రెడ్డి, సుధాకర్ రెడ్డి, దొరబాబు రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సహచర ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకులో హలహర్వి మండలంలో ఎన్డీఏ కూటమి పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆలూరు ఎన్డీఏ కూటమి నాయకులందరూ వచ్చారు. ముఖ్య అతిథులుగా ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప, కర్నూలు జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు వచ్చారు. ఎన్డీఏ కూటమి పార్టీ మరొకసారి అధికారంలోకి రావాలంటే మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకాలో మరొకసారి ఎన్డీఏ కూటమి పార్టీ అధికారంలోకి రావాలంటే ఆలూరు తాలూకాలో జన సైనికులు జనం కోసం కలిసికట్టుగా పనిచేయాలని ఆస్పరి మండల ప్రధాన కార్యదర్శి మాట్లాడారు. కేదార్నాథ్, హనుమేష్, జన సైనికులు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం. సంగారెడ్డి 10-11 తేదీలో ప్రైవేట్ స్కూళ్లకు సెలవు. ఆలూరు తాలూకాలో హలహర్వి మండలంలో ఎన్డీఏ కూటమి పార్టీ ఆత్మీయ సమావేశం. కారులో కోట్ల హవాలా నగదు పట్టివేత. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.